శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి భాగ్యోదయం ఏ సంవత్సరంలో అవుతుంది, వీరు ఏ ఏ వృత్తుల్లో రాణించగలుగుతుంటారో, ఏ ఏ సంవత్సరంలో వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రంగాలు అనుకూలిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి అంటే రాశుల్లో అంటే సహజ రాశి చక్రంలో 12వ రాశి అవటం వల్ల, ఈ రాశికి అధిపతి గురుగ్రహం అవటం వల్ల, అలాగే ఇది జలతత్వ రాశి అవటం వల్ల, మోక్ష త్రికోణం అంటే 4, 8, 12లో ఒక రాశి అవటం వల్ల వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. న్యాయమైనటువంటి ఆలోచనలు, అలాగే మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి జీవిత చివరి భాగం ప్రశాంతంగా గడపాలనుకునే ప్రయత్నం ఈ మీనరాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్లకు లభించిన దాన్ని, అది విద్య అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, 10 మందికి వినియోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇది జలతత్వ రాశి అవ్వడం వలన వీళ్ళలో ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా అవి వారిలోనే ఉండిపోయి బయటికి రావడం కష్టం అవుతుంటుంది. అంటే వీళ్ళ యొక్క తెలివితేటలు కానీ, వీళ్ళ యొక్క విద్యను కానీ ఎవరన్నా గుర్తించి ఓ మంచి ప్రోత్సాహం వీళ్ళకి ఇచ్చినప్పుడు కంపల్సరీగా వీళ్ళు జీవితంలో ఒక మహానుభావులుగా, మంచి మేధావులుగా రాణించగలుగుతుంటారు. అంటే సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అంటే వీళ్ళకి ఒక మంచి గురువు లభించి వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పైకి వస్తారు. కొత్త కొత్త విషయాలు కనుక్కుంటారు. జీవితానికి అంటే ప్రపంచానికి ఏదో ఒక తెలియని విషయాన్ని తెలియజెప్తారు. అలాగే అటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా చక్కని ప్రవచనాలు చెప్పడం కానీ, అలాగే ఏంటంటే భగవంతునికి సంబంధించిన విషయాలు అందరికీ తెలియజేయడం, ఆధ్యాత్మిక ప్రచారం చేయడం, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలనే ప్రయత్నం కొరకు వీళ్ళ సొంత ధనంతో కూడా పూజలు, పుణ్య కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటారు. అంటే ఈ మీనరాశి వారు అయితే చాలా వరకు వీళ్ళు ఎంత ఆలోచనలతో, ఎన్నో కోరికలతో ఉంటూ ఉంటారు. కానీ జీవితంలో అందరికీ కూడా జరిగినట్టే వీళ్ళకి కూడా అనుకున్నట్టు జరగవు. భగవంతుడు ఏదైతే నిర్ణయించాడో, వీళ్ళు ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నారో, వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందనో భగవంతుడు ముందే నిర్ణయించి ఈ రాశి వారిని పంపడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది. అయితే అవి వీళ్ళు అనుకునే జరిగినప్పుడు మాత్రం ఎక్కువ డిజపాయింట్మెంట్ అవుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి వీళ్ళు ఏదో ఒక సివిల్స్కి రాద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదంటే ఒక మెడికల్ సీట్ కొట్టాలని మెడికల్ ఎంట్రన్స్ కోసం రాస్తూ ఉంటారు. సో ఏదో కారణాల వల్ల, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అది సాధించలేనప్పుడు ఇక జీవితంలో మనం ఎందుకు పనికిరావేమో, మన వల్ల ఏది అవదేమో అని బాగా నిరాశ నిస్సులకు లోనే బాగా డిప్రెషన్కి లోనవుతుంటారు. అటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఎవరన్నా సరే మదరో, ఫాదరో, బ్రదర్సో, లేదంటే భర్తో, భార్యో చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తే మళ్ళీ రికవరీ అవుతుంటారు. లేనప్పుడు అదే ఆలోచనలో సతమతం అవుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళకి ఒక తోడు అవసరం. అందుకనే సాధారణంగా మీనరాశి వారికి బాల్యం అంతా కూడా మదరు తోడుగా ఉండడం, వివాహం అయిన తర్వాత భార్య సహకారం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా మీనరాశి వారు వీళ్ళలో ఉన్నటువంటి విద్యని ఇతరులు గుర్తించి ప్రోత్సహిస్తే జీవితంలో బాగుంటారు. ఎంతసేపు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఫెయిల్ అయినప్పుడు మాత్రం వీళ్ళకి సరైనటువంటి ఆదరణ, తోడు, ప్రోత్సాహం లభించినప్పుడు ఆ ఫెయిల్యూర్ని అధిగమించి దాన్ని మించిన ఫుల్ సక్సెస్ వీళ్ళు జీవితంలో పొందగలుగుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి లక్షణాలు అంటే నక్షత్రాలు మనం గమనించినప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అంటే శని భగవానుడు, గురు భగవానుడు, బుధుడు అంటే ముగ్గురు అత్యంత మేధావులు అవడం వల్ల ఈ స్థాయిలో మంచి మేధావులుగా పుడుతూ ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు అవటం వల్ల వీళ్ళు ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా రాణించగలుగుతుంటారు. అలాగే డైరెక్టర్లుగా, ఫిలిం డైరెక్టర్లుగా, ఫోటోగ్రాఫర్లుగా అంటే వీళ్ళకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అలాగే ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది సాధారణంగా మనసులో దాన్ని చిత్రీకరించుకొని దాన్ని యథాతథంగా ప్రజెంట్ చేసుకోగలిగే స్కిల్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు, కథలు, రచయితలు కూడా ఈ పూర్వభాద్ర నక్షత్రం మీనరాశిలో జన్మించిన వారు కనబడుతూ ఉంటారు. అంటే వీళ్ళ దశ గురు మహాదశతో ప్రారంభమవుతుంది కాబట్టి బాల్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం గమనించినప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర కేవలం 4వ పాదం మాత్రమే ఈ రాశిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు గురు మహాదశలో జీవితాన్ని ప్రారంభిస్తారు.
ఈ గురు మహాదశలో జన్మించడం వల్ల వీళ్ళకి మంచి రైటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు, మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఈ దశ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 19 సంవత్సరాలు శని మహాదశ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సాధారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఈ రాశిలో ఉన్నవాళ్ళు విద్య కొరకు ఎక్కువగా ఆశ్రమ పాఠశాలలో కానీ, పూర్వం అయితే గురుకులంలో కానీ చదువుకునేవారు. ఇప్పుడైతే రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, హాస్టల్లో ఉండి కానీ చదువుకుంటూ ఉంటారు. అంటే ఇంచుమించుగా 23వ సంవత్సరం నాటిగా కంప్లీట్ విద్య అయిపోతుంది. 23 తర్వాత వచ్చినటువంటి బుధ మహాదశ వీళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకోవడం, అలాగే వీళ్ళలో ఉన్నటువంటి తెలిసిన విషయాలు 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయడం, ఇంకా ఉన్నత విద్య పరిశోధన చేసేవాళ్ళు బుధ మహాదశలో కూడా చాలా వరకు ఏదో పరిశోధన రంగం ఇంచుమించుగా చేస్తూ ఉంటారు. బట్ ఏదేమైనప్పుడు కూడా 21వ సంవత్సరానికి పూర్తిగా విద్య కంప్లీట్ అవుతుంది. 30వ సంవత్సరం కంప్లీట్గా జీవితంలో సెటిల్మెంట్ అంటే వివాహం, సంతానం కూడా కలుగుతారు ఈ రాశి వారికి. ఇంకా ఈ పూర్వభద్ర నక్షత్రం వారికి ఎక్కువ రచించే గుణం ఉంటుంది. బుక్స్ రాస్తూ ఉంటారు, స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు, డైరెక్టర్గా ఉంటారు. ఏదన్నా ఒక సన్నివేశాన్ని చూస్తే దాన్ని యథాతథంగా చిత్రీకరించే స్కిల్స్ కూడా కలిగి ఉంటారు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి అవ్వడం వల్ల, శని ప్లస్ గురులు సమలవడం వల్ల సాధారణంగా మీనరాశిలో ఎవరు జన్మించినా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ మంచి ఎక్కువగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. హోటల్ ఇండస్ట్రీ సంబంధించిన కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇలాంటి సబ్జెక్టులో ఎక్కువగా మెడిసిన్స్, ఈ జనరల్ మెడిసిన్, హోమియో, ఆయుర్వేదం ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులు చదువుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ రంగంలో వీళ్ళు రాణిస్తూ ఉంటారు. అంటే ఈ శని మహాదశ వీళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి సుమారుగా 19 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. కొంతమందికి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఎంబటినే వచ్చిన బుధ మహాదశ అంటే ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళకి 19 సంవత్సరాలు విద్య కొంత అటు ఇటుగా జరిగిన బుధ మహాదశ వచ్చినట్టు కూడా విద్యలో మంచి ప్రావీణ్యాన్ని విధంగా సంపాదించడం వల్ల ఇంచుమించుగా వీళ్ళు కూడా 26వ సంవత్సరానికి కంప్లీట్గా వీళ్ళు సక్సెస్ పొందగలుగుతుంటారు. ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా మేధావులుగా కలిగి ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాలు దృశ్యంగా మనకి కనబడుతూ ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్గా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అంటే కొన్ని జరగబోయే సంఘటనలు కూడా కొంతమందికి ముందుగా తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు విద్యా విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటారు. అంటే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి ఇది గండాంతరం అవ్వడం వల్ల బాల్యంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే వీళ్ళు రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బుధ మహాదశలో లైఫ్ ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళు పుట్టిగా అంటే చిన్నతనంలోనే కొంత బాలమేధావిగా రాణిస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి 17 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా ఉంటుంది. బట్ బుధ మహాదశలో చాలా బాగా విద్యలో రాణించి బుధ మహాదశ వచ్చిన వెంబటనే వచ్చిన కేతు మహాదశలో కొంతవరకు ఆ 7 సంవత్సరాలు కూడా ఏదో రంగంలో బాగా రాణించడం, కొంతమంది జ్యోతిష్ శాస్త్రంలో కానీ, పురాణ ప్రవచనాల్లో కానీ, కొంతమంది బాల్య మేధావులుగా చిన్నతనంలోనే సంపూర్ణ విద్య అభ్యసించే మేధావులుగా కూడా ఈ రేవతి నక్షత్ర జాతకులు మనకు కనబడుతుంటారు. దాని తర్వాత వచ్చే కేతు మహాదశలో 7 సంవత్సరాలు వీళ్ళు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మామూలుగా ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా మీనరాశి అన్నది ఒక ఆధ్యాత్మిక రాశి అవ్వటం వల్ల ప్రతిదీ దైవ సమయటం అంటే ఎక్కువగా వీళ్ళు సొంత ప్రయత్నం కన్నా దైవాన్ని గట్టిగా నమ్మినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే సొంత ప్రయత్నం మానకూడదు. సొంత ప్రయత్నం చేస్తూనే దానికి దైవగ్రహం తోడైనప్పుడు చాలా నెంబర్ 1గా రాణించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు తొందరగా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బలహీనపడుతుంటారు. కాబట్టి ఎవరన్నా ప్రోత్సహిస్తే చాలా మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. అయితే వీళ్ళకి లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి ప్లస్ దశమాధిపతి కూడా గురువు అవ్వటం వల్ల స్వయం కృషితోనే వాళ్ళు ఎన్నుకున్న రంగంలో ఎవరి ప్రమేయం లేకుండా జీవితంలో పైకి వస్తూ ఉంటారు. ఎక్కువగా ఉపాధ్యాయ రంగంలోనూ, మెడికల్ రంగంలోనూ, సినీ ఫీల్డ్లో కూడా ఎక్కువగా రాణించగలుగుతుంటారు. ఇక ధన భాగ్యాధిపతి కుజుడు అవ్వటం వలన ఎర్నింగ్ తొందరగానే స్టార్ట్ అవుతుంటుంది. అలాగే తండ్రి గారి ద్వారా కూడా ధన సహకారం పొందుతూ ఉంటారు. కుజుడు వీళ్ళకి భాగ్యాధిపతి ప్లస్ ధనాధిపతి అవ్వడం వలన భూములు, స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి. తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి మరి కొద్దిగా పాపగ్రహం అవటం వల్ల ఏంటంటే కొద్దిగా స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తోడబుట్టిన వారితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చతుర్థ సప్తమాధిపతి బుధుడు అవటం వలన వివాహం, ఇంచుమించుగా గృహం కట్టుకోవడం ఒకే సంవత్సరంలో జరిగే సూచనలు ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఒక తెలివైనటువంటి భార్య వీరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో కొంతవరకు సప్తమాధిపతి ఈ రాశి వారికి బాధ కూడా అవడం వల్ల భార్య నుంచి కొన్ని విమర్శలు, చికాకులు కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవచ్చు. ఇక పంచమాధిపతి కుజుడు అవ్వటం వలన తొందరగా వీళ్ళు ప్రేమలో పడుతూ ఉంటారు. అలాగే దేన్ని కూడా స్థిరంగా ఉంచుకోలేకపోతుంటారు, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు, ప్రతిదీ కూడా సతమతం అవుతుంటారు. డిసిషన్ మేకింగ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. షష్టాధిపతి రవి అవ్వటం వలన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అంటే వైద్య వృత్తిలో బాగా రాణించగలుగుతుంటారు.
అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో బాగా కలిగి ఉంటారు. కానీ ప్రభుత్వ పై అధికారులతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ శత్రుత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక భాగ్యాధిపతి కుజుడవటం వల్ల స్థిరాస్తులు బాగా కలిసి వస్తుంటాయి. లాభ వ్యయాధిపతి శని అవ్వటం వల్ల ఎంత ధనం వచ్చినా దాన్ని మించిన ఖర్చు ఎక్కువ అవడం జరుగుతుంటుంది. ఏదన్నప్పుడు కూడా కొద్దిగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి జీవితంలో అదృష్టంతో పైకి వచ్చే జాతకులు ఎవరన్నా ఉన్నారంటే మీనరాశి వారు. ఖచ్చితంగా వీళ్ళు ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎవరికి కూడా అన్యాయం అయితే చేయరు. కానీ నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతి నమ్మకం ఎప్పుడు కూడా వీళ్ళకి మంచిది కాదు. ఫ్రెండ్స్ విషయంలో ఫ్రెండ్స్ ముసుగులో కానీ ఎక్కువగా వీళ్ళు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అది తొందరగా వీళ్ళు వీక్నెస్ అవ్వటం వలన వ్యసనాలకి తొందరగా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక డ్రింకింగ్ హ్యాబిట్ కలిగి ఉంటారు. అది టీయా, కాఫీయా, కూల్ డ్రింక్సా, థమ్సప్పా, మత్తుపాయానికి అలవాటు పడితే మాత్రం వీళ్ళ జీవితంలో మళ్ళీ దాన్ని తప్పించుకోలేరు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళారంటే వీళ్ళ జీవితం కంప్లీట్గా నాశనం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరదాకన్నా సరే ఈ మధుపానం డ్రింకింగ్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకోదగ్గ సూచన. బట్ ఆ విధంగా ఆరోగ్యం కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల పాడయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు దానికి జోలికి వెళ్ళరు. ఏదో వీక్షణంలో ఇతరుల బలవంతం మీద ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే వీళ్ళ యొక్క అభివృద్ధిని ఓర్వలేని కొందరు వీళ్ళని కావాలని వ్యసనాల వైపు మళ్లించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ కొద్ది జాగ్రత్తగా గమనించి వారికి దూరంగా పెట్టడం మంచిది. సో ఏది ఏమైనప్పుడు కూడా మీనరాశి వారికి ఎప్పుడు కూడా ఒక గాడ్ ఫాదరో ఒక గార్డియన్నో ఏదో ఒక రూపంలో తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో భార్య రూపంలోనో భర్త రూపంలో ఉంటేనే మీనరాశి వారి జీవితంలో రాణించగలుగుతుంటారు. వాళ్ళు సింగిల్గా మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఇలాంటి ఏదో ఒక చికాకులు ఎదుర్కొని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏదన్నప్పుడు కూడా మీనరాశి వారు మంచి ముత్యాన్ని ధరించడం, ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయం దర్శించడం చాలా మంచి ఫలితాన్ని వీళ్ళు పొందగలుగుతారని ఆశిస్తాను. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశ బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.